శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లని వాడు తీక్షణ దుక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ గణ తేజోవంతుడు సతుల గూడి మధుగ్రోలిన వాడు రతికేలి సలిపి సోలిన వాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కైవెదకే మారుతి ఆశతో. అందుక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రానులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గొట్టి చెంగున జోట్టి చంచలము కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూటగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని రతికేలి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో
మారుతి కృంగెను. సుదతుల తోడ సీతయుండగా పాదల జూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిషా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనెలు సందులు గందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెతకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాడు పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకుల మంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడిజక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారముపై. ఇంత వినాశము నా వల్ల నేను నేకిష్కిందకు పోనే పోను. వానప్రస్థ శ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేడలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాదిదేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుగణములకు వాయునందనుడు వందనములి అశోకవని చేరెను వడిబడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.